టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి అనవసరంగా బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఇక డ్రామాలు ఆపకపోతే ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ తెలిపారు. ఇకనైనా బానిస బతుకును వదిలేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కూడా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆంధ్ర నాయకులు మంచిగా నేర్పినారు ఆయనకు ఎట్లా పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి నైపుణ్యంతో ఇవాళ చాలా మంది పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలకు చాలా స్పష్టంగా మా పార్టీ సమాధానం చెప్పింది. అయినప్పటికీ కూడా అభినవ గోబెలైనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రేవంత్ రెడ్డి చెప్పిందే చెప్పి అబద్ధాన్ని 100 సార్లు మొరగడం ద్వారా దాన్ని నిజమని ప్రజలు భావించవచ్చు, ప్రజల చేత నమ్మించవచ్చు అనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇవాళ మా ప్రభుత్వం మీద పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్నటి మెట్రో రైల్ వివాదం విషయం కానీ, అదేవిధంగా నిన్న మొన్న వస్తున్నటువంటి రాయదుర్గానికి సంబంధించినటువంటి ఈ భూమిల వ్యవహారం కానీ పదే పదే విమర్శించడం, పదే పదే బురద జల్లడం అన్నది కేవలం కుట్రలో భాగమే అని చెప్పి తెలంగాణ ప్రజలంతా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి, తద్వారా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు పోకుండా తెలంగాణ ప్రభుత్వం కాళ్ళల్లో కట్టబెట్టే కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఓ బిచ్చగాడు పావుగా మారిపోయినాడు. ఇంకొన్ని రోజులైతే అసలు తెలంగాణలో ఇతర పార్టీలు ఉండవు, తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా తయారవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది, మా ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఆలోచనతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాయదుర్గంలో అప్పుడు జరిగినటువంటి సంఘటన అది అప్పటి ప్రభుత్వానికి సంబంధించి గేమింగ్ పార్క్ శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆనాడు అన్ని పార్టీల నాయకులు పోయి అక్కడ ధర్నా చేసినారు, అందరు అరెస్ట్ అయినారు. అప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటనను దాన్ని సరిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తే, అది మై హోమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఐటీసీ కంపెనీ విషయంలో కానీ అప్పటి ప్రభుత్వ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద దురుద్దేశపూర్వకంగా ఈ రకంగా నిందలేయడం, బురద జల్లడం మంచిది కాదని చెప్పి రేవంత్ రెడ్డిని నేను కోరుతా ఉన్నా. కొడంగల్ ఎమ్మెల్యేకు రాయదుర్గం భూములకు అసలు ఏ సంబంధం? అంటే ఇక్కడనే రేవంత్ రెడ్డి గారి నీతి నిజాయితీ, రేవంత్ రెడ్డి గారి బుద్ధి బహిర్గతం అవుతా ఉంది. నేనేమన్నా 98, 99లో రేవంత్ రెడ్డి నారాయణగూడలో ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్లో కంపోజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎకరా స్థలంలో ఎట్లిల్లు కడుతున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తులు రేవంత్ రెడ్డికి ఎక్కడివి? దీని మీద ఇప్పటికీ సమాధానం చెప్పలేదు రేవంత్ రెడ్డి. దొంగ నడిచినట్టుగా ఈ చిన్న దొంగ, చిల్లర దొంగ ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణల్ని చూసినట్టయితే, మీరు మొట్టమొదటి రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, రెండవ రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, మూడో రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే కనుక మీకు ఆయన మతి అంటే ఆయన ఏ విధంగా అంటే ఒకదానికి ఆ క్రమంలో ఎక్కడైనా సంబంధం ఉందా అనేటువంటిది మీరు బేరీజ్ చేసుకుంటే ఆయన స్థితి ఏంటిది, ఆయన మానసిక స్థితి ఏంటిది అనేటువంటిది అర్థమైపోయే పరిస్థితి మీకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ దురుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటివి, రాయదుర్గం భూములు ఏంటివి, ఆ రాయదుర్గం భూముల్లో ఆయన చెప్పినటువంటి వాటిలో ఏమన్నా ఒక్క 1% అయినా వాస్తవం ఉందా అని తెలియాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉంది. ఆయన ప్రతిరోజు వాస్తవాలను వక్రీకరించి మసిబూసి మారేడుకాయ చేసే విధంగా ఏదో 2 పేపర్లు పట్టుకుని ఊపుతూ ఇది వాస్తవాలని చెప్పేటువంటి పరిస్థితి కాదు.